హైదరాబాద్ మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ వేదికగా గరుడ దళం కొలువు తీరుతోంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న డేగలు ఆకాశంలో అనుమానిత డ్రోన్లను పట్టుకువస్తాయి. భూమిపై జాగ్లాలు పనిచేస్తున్నట్టే ఆకాశంలో ఈ డేగలు పనిచేయనున్నాయి. అనుమతులు లేని ప్రాంతాలతో పాటు వీఐపీ మూవ్మెంట్ ఉన్న చోట డ్రోన్లు ఎగరేస్తే వెంటనే వాటిని ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. దేశంలో ఇలాంటి దళం మరెక్కడా లేని విధంగా గరుడ స్క్వాడ్ పేరుతో పోలీసు శాఖలో సేవలందించేందుకు 4 డేగలు సిద్దమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. అయితే అనుమతులు లేని డ్రోన్లను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక రకాలుగా కసరత్తు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగానే 2019 నుంచి కూడా గరుడ స్క్వాడ్ పేరుతో అయితే డేగలకు కూడా ట్రైనింగ్ ఇస్తూ కూడా వాటిని డ్రోన్లను డిస్ట్రాయ్ చేసే విధంగా అయితే వాటిని తయారు చేస్తున్నాం. ప్రస్తుతం మనం మొయినాబాద్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాం. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ గరుడ, ఈ గద్ద ఏదైతే ఉందో ఇదే ఎగురుతున్నటువంటి అనుమతులు లేకుండా ఎగిరేటువంటి డ్రోన్లను అయితే ఖచ్చితంగా దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఎత్తైన ప్రదేశంలో ఉంచుతారు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే డ్రోన్స్ అయితే ఎగురుతున్నాయనేది ఇది కనిపెట్టి ఆ డ్రోన్ అయితే స్వాధీనం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక చోటుకి చేరుకున్న తర్వాత అధికారులు దీన్ని పట్టుకొని అయితే ఆ డ్రోన్ని స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇదంతా కూడా GPS ఆధారంగా జరుగుతుంది. ఈ గరుడకు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక GPS కూడా అమర్చారు. మనం చూస్తున్నాం ఆ GPS ఆధారంగా అయితే అధికారులు అయితే ఈ గరుడను కావచ్చు, దాని డ్రోన్ని కావచ్చు స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇలాంటి గరుడాలు మొత్తం అధికారులు ప్రస్తుతం 4ంటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 4ంటిలో మనం ఇప్పటి వరకు చూసింది అయితే ఇదొకటి. డ్రోన్ని ఇప్పుడు ఎగరవేశారు. ఆ డ్రోన్ని మరి కాసేపట్లోనే గరుడ డిస్ట్రాయ్ చేయలేదు. మనం చూస్తున్నాం గుడిసె పైనుంచి ఎగిరి వస్తున్నటువంటి గరుడ అయితే ఆ డ్రోన్ అయితే కాసేపట్లోనే పట్టుకొని స్వాధీనం చేసుకునేది మనం చూస్తున్నాం. గాలిలో వెళుతున్నటువంటి ఎలా ట్రేస్ చేసిందో మనం చూసాము. దాన్ని ట్రేస్ చేసిన తర్వాత ఆ గరుడ కిందికి తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ డేగలకు అంటే ఈ గరుడలు ఏవైతే ఉన్నాయో వీటికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్లు ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు దీని పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ అసలు कैसा काम करते हैं? इसको हम छोटे से लाते हैं. मेनली इसका पर्पस है ड्रोन्स को अटैक करना, और कभी कभी पीठ में कैमरा लगा देते हैं हम उसका बैक में. और क्या करते हैं कि जाके एरियल सर्वेलेंस करते हैं. मतलब पीठ में जो कैमरा रहता है वो कैमरा से जाके पूरा एरिया का वीडियो निकल के हमारे पास आता है. तो इसमें एक एडवांटेज है कि अगर ड्रोन उड़ाया जाए जहाँ पे बॉर्डर है, नस्लेट जहाँ पे है, तो ड्रोन का साउंड सुन के नस्लेट छुप जा सकते हैं. लेकिन एक बर्ड अगर पीठ में कैमरा लगा के आए तो किसी को सस्पेक्ट नहीं होता. तो उस चीज़ के लिए यूज़ करते हैं. सेकेंडली हम एंटी ड्रोन जाके ड्रोन्स को हिट करते हैं जब भी हम रोग ड्रोन्स देखते हैं. సో మనం చూస్తున్నాం దీనికి GPS కూడా అమర్చుతారు. ఎందుకంటే ఇది డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్తుందో అక్కడికి వెళ్ళి అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఈ గరుడ స్క్వాడ్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. సార్ అసలు ఈ ఆపరేషన్ అనేది 2019లో మనకు వచ్చింది. అప్పటి నుంచి మొదలు పెట్టారు. అసలు దీని పనితీరు ఏంటి? మా ఆఫీసర్ల ప్రయత్నం ఏంటంటే అండి, గరుడ స్క్వాడ్ అంటే డిఫరెంట్ స్క్వాడ్. మాకు ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ ఉంది. ఈగల్ స్క్వాడ్ ద్వారా యాంటీ డ్రోన్స్, శత్రువు ఉపయోగించే డ్రోన్స్ ఉన్నాయండి. ఆ డ్రోన్స్ని అరికట్టడానికి ఈ యొక్క గరుడ స్క్వాడ్ని ఇన్స్టాల్ చేయడమే. సో వీటిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు? ట్రైనింగ్ ఎలా ఉంటుంది వీటిని హిల్ స్టేషన్స్లకి తెస్తామండి. ఎత్తు ప్రదేశాలలో ఇవి అంటే మానవుడు జనసంచారం లేని ప్రదేశాలలో ఇవి బ్రీడింగ్ చేస్తాయండి. వాటిని అక్కడి నుంచే కలెక్ట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ఎన్నింటికి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని నెలల నుంచి ట్రైనింగ్ కొనసాగుతుంది? మొత్తం ఎన్ని మీ దగ్గర ఉన్నాయి? మా దగ్గర 4 బోట్స్ ఉన్నాయండి. ప్రస్తుతం 4 ట్రైనింగ్ చేసినాయి 4 ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ ఒకటేమో ఈగల్, ఒకటేమో జనరల్ కైట్, మామూలుగా మన స్ట్రీట్ కైట్స్ ఉంటాయి కదా, గద్ద అంటారు కదా, అదొకటి, ఇంకోటి ఫాల్కన్. ఈ 3 ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇవి ఎలాంటి డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి? ఎక్కడెక్కడ వీటిని వినియోగిస్తారు ఏంటి అసలు? అంటే మేము మామూలుగా ప్రయత్నం ఏంటంటే మా ఆఫీసర్లు అయితే మా డీజీ గారిది కానీ మా డిఐజీ గారిది కానీ ఇప్పుడు మనం ఏదైనా ప్రదేశాలలో మనకు సంబంధం లేని డ్రోన్స్, శత్రు డ్రోన్స్ ఉన్నప్పుడు వాటిని మేము ఆపరేట్ చేసి వాటిని వదులుతామండి. ఓకే, అంటే సాధారణంగా మనుషులకి ట్రైన్ చేయడమే ఒక కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక మూగజీవి అయినటువంటి ఈ పక్షులకి ట్రైనింగ్ వీటి ఎలా ఉంటుంది దీని తీరు? ఇక మేమైతే ప్రయత్నించిన దాంట్లో మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల చిన్నగా స్టెప్ బై స్టెప్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. ఈరోజు మీరు చూశారు
ఒక డ్రోన్ని అటాక్ చేసింది ఒక బర్డ్. బస్ అది చిన్నప్పటి నుంచే దాన్ని డ్రోన్ ప్రాక్టీస్ చేపించి దాంతో రన్నింగ్ డ్రోను, జంపింగ్ డ్రోను, స్టాండింగ్ డ్రోను, పుల్లింగ్ డ్రోన్ ఇవన్నీ దానికి ప్రాక్టీస్ చేపిస్తామండి. అంటే దాని ఆట వస్తువులుగా ప్రాక్టీస్ చేపించేసి తర్వాత మెల్లమెల్లగా ఫ్లై డ్రోన్ని ప్రాక్టీస్ చేపిస్తామండి. ఈ టోటల్ టైం ఒక 6 to 8 monthsలో కంప్లీట్ చేస్తామండి. అంటే ఇంకా మరి ఎన్ని రోజులు పట్టబోతుంది ఇది అందుబాటులోకి రావడానికి పూర్తి స్థాయిలో? మన వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యి మా సార్ వాళ్ళు ఓకే అంటే మేము మాత్రం మామూలుగా డ్యూటీలలో జాయిన్ అయిపోతామండి. ఓకే, అంటే సార్ ఇది అనుమతులు లేని డ్రోన్లను డిస్ట్రాయ్ చేస్తుందా, లేకపోతే ఎలాంటి ప్రదేశాల్లో ఎప్పుడెప్పుడు వినియోగిస్తారు ఏంటి సార్? అనుమతులు లేని డ్రోన్సే. మాకు సస్పెక్టెడ్ డ్రోన్ ఉన్నదంటేనే దాన్ని అటాక్ చేపిస్తాం మేము. అప్పటిదాకా దానికి హుడ్ ఉంటుంది. మాకు సస్పెక్టెడ్ ఏ అటాక్ అన్నా అంటే అది హుడ్ ఓపెన్ చేసేస్తే దాన్ని అటాక్ చేసేస్తాం. సో ఇది మొత్తంగా ఈ గరుడ ఆపరేషన్కి సంబంధించింది. అంటే అనుమతులు లేని డ్రోన్స్ ఏవైనా ఉన్నా, లేకపోతే సస్పెక్టెడ్గా ఉన్నటువంటి డ్రోన్స్ అయినా కావచ్చు, ఏవైనా సరే వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటుంది ఈ గరుడ అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.